ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. వృషభరాశివారికి జూన్ 26, 27, 28, 29 తేదీలు ఎందుకు చాలా ముఖ్యమో తెలుసా? ఈ 4 రోజులలో దేవుడు మీకు 5 ప్రత్యేక సంకేతాలు పంపబోతున్నాడు. ఆ సంకేతాలు మీ జీవితంలో రాబోయే శుభమార్పులకు సూచనలు కావచ్చు. మీరు ఎదురుచూస్తున్న ధనలాభం, ఉద్యోగ అవకాశం, కుటుంబ సమస్య పరిష్కారం, ప్రేమ విజయం లేదా వివాహానికి సంబంధించిన శుభవార్త ఈ సంకేతాల ద్వారానే మీ జీవితంలోకి రావచ్చు. ముఖ్యంగా వృషభరాశివారు ఈ వీడియోను తప్పకుండా చూడాల్సిన కారణం ఏమిటంటే, ఈ 4 రోజులలో గ్రహాల సంచారం మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన కొన్ని పనులను ముందుకు నడిపించే అవకాశం కనిపిస్తోంది. దేవుడు పంపుతున్న ఆ 5 అద్భుత సంకేతాలేమిటి? అవి ఎప్పుడు కనిపిస్తాయి? వాటిని ఎలా గుర్తించాలి? గుర్తిస్తే ఎలాంటి అదృష్టం మీ వైపు వస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నారు. కాబట్టి వృషభరాశివారు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇంకా మన ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో పనిచేశాయా లేదా అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మరి ఆలస్యం చేయకుండా జూన్ 26, 27, 28, 29 తేదీలలో వృషభరాశివారికి దేవుడు పంపిస్తున్న ఆ 5 అద్భుత సంకేతాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎదురవుతున్న ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త జ్యోతిష్య సలహాలు మరియు పరిష్కారాలు అందించబడును. ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం, పీడకలలు రావడం, స్థలం లేదా భూమికి సంబంధించిన సందేహాలు మరియు జీవితంలో ఎదురవుతున్న ఇతర ఇబ్బందుల విషయంలో కూడా సలహాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ప్రముఖ జ్యోతిష్య పండితులు జి. లక్ష్మణరాజు గారిని సంప్రదించండి. దేవుడు పంపిస్తున్న మొదటి సంకేతం మీ విలువ పెరగే సమయమొచ్చేసింది. వృషభరాశివారికి జూన్ 26 నుండి 29 వరకు జరిగే ముఖ్యమైన విషయమేమిటంటే, ఇప్పటివరకు మీరు చేసిన కష్టం వృధా కాలేదని దేవుడు మీకు మొదటి సంకేతం ద్వారా తెలియజేయబోతున్నాడు. చాలామంది వృషభరాశివారు గత కొన్ని నెలలుగా ఒకే ప్రశ్నతో జీవిస్తున్నారు. నేనింత కష్టపడుతున్నాను, కాని ఫలితం ఎందుకు రావడం లేదు అనే బాధ మీలో ఉండొచ్చు. కుటుంబం కోసం, పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డా గుర్తింపు రాకపోవడం వల్ల మనసులో ఒక వెలితి ఏర్పడి ఉండొచ్చు. అయితే ఈ 4 రోజులలో గ్రహాల స్థితి నెమ్మదిగా మీ వైపు తిరుగుతోంది. ముఖ్యంగా శుక్రుడు మరియు గురువు ప్రభావం వల్ల మీ విలువ పెరగడం ప్రారంభమవుతుంది. మీరు ఆశించని వ్యక్తి మీ గురించి మంచి మాట మాట్లాడవచ్చు. చాలా కాలంగా మీతో మాట్లాడని వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఒకప్పుడు మీ సలహా పట్టించుకోనివారు ఇప్పుడు మీ మాట వినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, దేవుడు పంపిస్తున్న మొదటి సంకేతం ఇదే. మీ జీవితంలో ఒక కొత్త గౌరవం ప్రారంభమవుతోంది. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల దృష్టి మీపై పడుతుంది. వ్యాపారస్తులకు కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది. ఇంట్లో మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. దేవుడు సంకేతం పంపినప్పుడు అది పెద్ద శబ్దంతో రాదు, చిన్న సంఘటన రూపంలో వస్తుంది. ఎవరైనా మీకు ధన్యవాదాలు చెప్పడం, మీ సహాయం గుర్తు చేసుకోవడం, మీ గురించి మంచి అభిప్రాయం వ్యక్తం చేయడం వంటి వాటిలోనే ఆ సంకేతం దాగి ఉంటుంది. అందుకే ఈ 4 రోజులు ప్రతి చిన్న విషయాన్ని గమనించాలి. మీ జీవితంలో మార్పు మొదలైనప్పుడు ముందుగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే ఇప్పుడు జరగబోతోంది. దేవుడు పంపిస్తున్న రెండవ సంకేతం ఆగిపోయిన పని కదలబోతోంది. వృషభరాశివారికి ఈ సమయంలో కనిపించే రెండవ సంకేతం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కొన్ని పనులు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగవు. ఫైల్ ఆగిపోతుంది, డబ్బు రావాల్సింది రాదు, సంబంధం కుదరాల్సింది కుదరదు, ఉద్యోగం రావాల్సింది రాదు. ఎంత ప్రయత్నించినా ఒక అడ్డంకి కనిపిస్తూ ఉంటుంది. కానీ జూన్ 27 మరియు 28 తేదీలలో ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఒక పెండింగ్ విషయం గురించి మంచి సమాచారం వినవచ్చు. మీకు రావాల్సిన డబ్బులో కొంత భాగమైనా చేతికి వచ్చే అవకాశముంది. కొన్ని కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం వైపు అడుగులేస్తాయి. ఇది సాధారణ మార్పు కాదు, దేవుడు పంపిస్తున్న రెండవ సంకేతం. ఇక ముందుకు నడువు, నీ దారి తెరుచుకుంటోంది అని విశ్వం మీకు చెప్పే విధానమిది.
ప్రత్యేకంగా వ్యాపారం చేసే వృషభరాశివారికి ఈ సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మీ దగ్గర నుండి వెళ్లిపోయిన కస్టమర్ మళ్లీ తిరిగి రావచ్చు, నిలిచిపోయిన ఆర్డర్ తిరిగి ప్రారంభం కావచ్చు, ఉద్యోగస్తులకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించబడవచ్చు, విద్యార్థులకు ఒక మంచి అవకాశం రావచ్చు. మీరు ఎంతకాలం నుండి ఎదురుచూస్తున్నారో దేవుడికి తెలుసు. అందుకే ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చడం ప్రారంభమవుతోంది. ఈ సమయంలో నిరాశతో ఏ పని వదిలేయకండి, ఎందుకంటే మీరు వదిలేయాలని అనుకునే సమయానికే అదృష్టం తలుపు తడుతుంది. చాలామంది జీవితాల్లో జరిగిన గొప్ప మార్పులు ఇలాంటి రోజుల్లోనే జరిగాయి. కాబట్టి ఈ 4 రోజులు ఆశను వదలకుండా ముందుకు సాగండి. దేవుడు పంపిస్తున్న 3వ సంకేతం. మీ జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి లేదా శుభవార్త రాబోతోంది. వృషభరాశివారికి దేవుడు పంపించే 3వ సంకేతం మనుష్యుల రూపంలో వస్తుంది. ఈ సంకేతం చాలామందికి ఊహించని విధంగా ఉంటుంది. మీ జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి మళ్లీ ప్రవేశించవచ్చు, లేదా కొత్తగా ఒక వ్యక్తి పరిచయం కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక మార్పు ప్రారంభమవుతుంది. కొందరికి అది స్నేహితుడి రూపంలో వస్తుంది, మరికొందరికి బంధువు రూపంలో వస్తుంది, ఇంకొందరికి ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన పరిచయం రూపంలో వస్తుంది. ఈ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ ఆలోచనా విధానాన్ని మార్చవచ్చు. మీరు చెయ్యలేనని భావించిన పని చెయ్యగలమనే ధైర్యం కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన ముందు ప్రత్యక్షంగా రాడు, కాని సరైన సమయంలో సరైన మనిషిని పంపి మన దారిని చూపిస్తాడు. ఇప్పుడు వృషభరాశివారికి అలాంటి సమయం కనిపిస్తోంది. ప్రేమ విషయాలలో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. మనసులో ఉన్న భావాలను చెప్పలేక ఇబ్బంది పడుతున్న వారికి అవకాశమొస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త సంబంధం గురించి సమాచారం రావచ్చు. ఇప్పటికే వివాహమైన వారికి జీవిత భాగస్వామి నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య దూరాలు తగ్గుతాయి. ఈ సంకేతం వచ్చినప్పుడు ఒక విషయం గమనించాలి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు దేవుడు మన అదృష్టాన్ని ఒక మనిషి చేతిలో పెట్టి పంపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరో, ఏ రూపంలో వస్తాడో ముందుగానే చెప్పలేం. కానీ జూన్ 26 నుండి 29 మధ్యకాలంలో మీ జీవితంలో కనిపించే కొత్త పరిచయాలు, పాత సంబంధాల పునరాగమనం లేదా అనుకోని శుభవార్తలను జాగ్రత్తగా గమనించండి. వాటిలోనే దేవుడు మీకు పంపిస్తున్న 3వ సంకేతం దాగి ఉండవచ్చు. దేవుడు పంపిస్తున్న 4వ సంకేతం. ధనానికి సంబంధించిన ఒక తలుపు తెరుచుకోబోతోంది. వృషభరాశివారికి ఈ 4 రోజులలో కనిపించే అత్యంత ముఖ్యమైన సంకేతాలలో 4వది ధనానికి సంబంధించింది. గత కొన్ని నెలలుగా డబ్బు విషయంలో మీరు అనుభవించిన ఒత్తిడి సాధారణం కాదు. సంపాదన ఉన్నా నిలవకపోవడం, చేతికి వచ్చిన డబ్బు వెంటనే ఖర్చవడం, ఒక పనికోసం దాచిన సొమ్ము మరో అవసరానికి వెళ్ళిపోవడం వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. కొందరు అప్పులు తీర్చడానికి కష్టపడి ఉంటారు, మరికొందరు కుటుంబ బాధ్యతల వల్ల తమ కోర్కెలను వదులుకొని ఉంటారు. కానీ ఇప్పుడు గ్రహాల కదలికలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తోంది. జూన్ 27 మరియు 29 తేదీల మధ్యకాలంలో మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఒక మంచి సంకేతం రావచ్చు. ఇది పెద్ద మొత్తంలో డబ్బు రావడం రూపంలో ఉండకపోవచ్చు, కానీ మీ మనసులో ఉన్న ఆర్థిక భయాన్ని తగ్గించే ఒక పరిణామం జరుగుతుంది. రావలసిన డబ్బు గురించి సమాచారం రావచ్చు, కొత్త ఆదాయ మార్గం గురించి ఎవరో చెప్పవచ్చు, చిన్న పెట్టుబడి పెద్ద లాభానికి దారితీసే అవకాశం కనిపించవచ్చు. కొందరికి భూమి, ఇల్లు లేదా ఆస్తి విషయాలలో శుభవార్త అందవచ్చు. దేవుడు ధనాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ముందుగా అవకాశాన్ని పంపిస్తాడు. చాలామంది ఆ అవకాశాన్ని చిన్నదిగా భావించి వదిలేస్తారు. కానీ ఈ 4 రోజులు మీకు ఎదురయ్యే ప్రతి కొత్త అవకాశం వెనక ఒక దైవ సంకేతం దాగి ఉండవచ్చు. మీకు తెలిసిన వ్యక్తి చెప్పే ఒక చిన్న సలహా కూడా భవిష్యత్తులో పెద్ద లాభానికి కారణం కావచ్చు. అందుకే ఈ సమయంలో వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రత్యేకంగా వ్యాపారస్తులకు ఒక కొత్త ఒప్పందం, కొత్త కస్టమర్ లేదా పాత బాకీ వసూలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం గురించి ఆలోచన కలుగుతుంది. కొందరికి ప్రోత్సాహకం లేదా అదనపు బాధ్యతల ద్వారా లాభం కనిపిస్తుంది. దేవుడు పంపిస్తున్న 4వ సంకేతం మీ చేతిలో డబ్బు పెట్టడం కాదు, డబ్బు వచ్చే మార్గాన్ని చూపించడం. ఆ మార్గాన్ని గుర్తించగలిగితే మీ భవిష్యత్తు మరింత బలపడుతుంది. దేవుడు పంపిస్తున్న 5వ సంకేతం. శత్రువులపై విజయం, అడ్డంకులపై ఆధిపత్యం. వృషభరాశివారికి చాలాసార్లు సమస్యలు బయటనుంచి రావు, మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తుల వల్ల వస్తాయి. మీరు మంచిగా ఉంటే కొందరికి నచ్చదు,
మీరు కష్టపడి ఎదిగితే మరికొందరికి అసహనం కలుగుతుంది. అందుకే మీ జీవితంలో కొంతకాలంగా అర్థంకాని అడ్డంకులు ఎదురై ఉండవచ్చు. మీరు చెయ్యని తప్పుకు నిందలు వచ్చి ఉండవచ్చు. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు దేవుడు పంపిస్తున్న 5వ సంకేతమేమిటంటే నిజం నెమ్మదిగా బయటపడబోతోంది. మీకు వ్యతిరేకంగా ఉన్నవారి ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నవారు నిజం తెలుసుకునే అవకాశముంది. ఉద్యోగంలో మీ కృషిని గుర్తించని వారు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. కుటుంబంలో మీ మాట పట్టించుకోని వారు మీ సలహా కోరే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం పరిస్థితుల మార్పు కాదు, ఇది దైవన్యాయం పనిచేయడం ప్రారంభమైన సంకేతం. జూన్ 27 మరియు 28 తేదీలలో ముఖ్యంగా మీ మనసులో ధైర్యం పెరుగుతుంది. ఇంతకాలం భయపడ్డ విషయాలు చిన్నవినా అనిపిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత పెరుగుతుంది. మీకు నష్టం చేయాలనుకున్న వారి ప్రణాళికలు బలహీనపడతాయి. కొందరు మీకు క్షమాపణ చెప్పే పరిస్థితి కూడా రావచ్చు. ఈ సమయంలో కోపంతో స్పందించకండి. దేవుడు మీకు అనుకూలంగా పరిస్థితులను మారుస్తున్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే నిజమైన విజయం అంటే ఎదుటివారిని ఓడించడం కాదు, మన లక్ష్యాన్ని చేరుకోవడం. ఇప్పుడు ఆ లక్ష్యానికి దారి నెమ్మదిగా స్పష్టమవుతోంది. మీలో ఉన్న భయం తగ్గిపోవడం కూడా దేవుడు పంపిస్తున్న 5వ సంకేతంలో భాగమే. వృషభరాశివారు సాధారణంగా ఏ పని చేసినా 10 సార్లు ఆలోచించి చేస్తారు. అందుకే కొన్నిసార్లు మంచి అవకాశాలు కూడా ఆలస్యమవుతాయి. కానీ ఈ 4 రోజులలో మీ అంతరాత్మ మీతో మాట్లాడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన సంకేతం. కొందరికి ఒక కల రూపంలో వస్తుంది, మరికొందరికి అకస్మాత్తుగా ఒక ఆలోచన రూపంలో వస్తుంది, ఇంకొందరికి ఒక వ్యక్తి చెప్పిన మాట రూపంలో వస్తుంది. మీరెప్పట్నుంచో చెయ్యాలనుకుంటున్న ఒక పని గురించి మళ్లీ మళ్లీ ఆలోచన రావచ్చు. ఒక ప్రదేశానికి వెళ్లాలనిపించవచ్చు, ఒక వ్యక్తిని కలవాలనిపించవచ్చు, ఒక నిర్ణయం తీసుకోవాలనే బలమైన భావన కలగవచ్చు. ఈ అనుభూతులను సాధారణంగా తీసుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు నేరుగా మన జీవితంలోకి రాకుండా మన మనసులో ఒక దారి చూపిస్తాడు. జూన్ 29 సోమవారం ప్రత్యేకంగా ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఆ రోజు ఉదయం లేదా రాత్రి సమయంలో మీ మనసులో ఒక స్పష్టత కలగవచ్చు. చాలా రోజులుగా అర్థంకాని విషయం ఒక్కసారిగా అర్థమవుతుంది. ఒక సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది. మీరు ఎటు వెళ్లాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమయంలో శివాలయం, లక్ష్మీదేవి ఆలయం లేదా మీకు ఇష్టమైన దైవస్థానాన్ని దర్శించడం మంచిది. అక్కడ మీ మనసులో ఉన్న ప్రశ్నను దేవుని ముందు ఉంచండి. వెంటనే సమాధానం రాకపోయినా ఒక సంకేతం రూపంలో సమాధానం మీ జీవితంలోకి వస్తుంది. ఒక చిన్న సంఘటన, ఒక వ్యక్తి మాట, ఒక అనుకోని సమాచారం ద్వారా దేవుడు మీకు దారి చూపించబోతున్నాడు. వృషభరాశివారికి ఈ దైవ సూచన భవిష్యత్తులో చాలా ముఖ్యమైన నిర్ణయానికి కారణం కావచ్చు. వృషభరాశివారికి ఈ 4 రోజులలో అత్యంత హృదయానికి దగ్గరైన మార్పు కుటుంబానికి సంబంధించినదిగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా ఇంట్లో నవ్వులు తగ్గిపోయుండవచ్చు. ప్రతి ఒక్కరూ తమ తమ సమస్యలతో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగి ఉండవచ్చు. కొందరికి సోదరులతో విభేదాలు, మరికొందరికి భార్యాభర్తల మధ్య అపార్థాలు, ఇంకొందరికి పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనలు ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు దేవుడు మీకు పంపిస్తున్న కొత్త సంకేతమేమిటంటే ఇంట్లో మళ్లీ సంతోష వాతావరణం ఏర్పడబోతోంది. జూన్ 26 నుండి 29 మధ్య ఒక శుభవార్త కుటుంబ సభ్యుల ద్వారా వచ్చే అవకాశం కనిపిస్తోంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విషయం గురించి అనుకూల సమాచారం రావచ్చు. కుటుంబ సభ్యులు ఒక చోట చేరే అవకాశం రావచ్చు. దూరంగా ఉన్న బంధువుల నుండి మంచి వార్త వినవచ్చు. ఇంట్లో ఎవరో ఒకరు సాధించిన విజయం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రత్యేకంగా వృషభరాశివారు కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. బయట ఎంత కష్టపడ్డా ఇంట్లో ప్రశాంతత కావాలని కోరుకుంటారు. ఇప్పుడు ఆ ప్రశాంతత వైపు పరిస్థితులు కదులుతున్నాయి. ఒక చిన్న సంభాషణ కూడా పెద్ద అపార్థాన్ని తొలగించే అవకాశముంది. మీరు మాట్లాడాలని అనుకుని మాట్లాడలేకపోయిన వ్యక్తితో ఈ సమయంలో మనసు విప్పి మాట్లాడగలుగుతారు. దేవుడు పంపించే సంకేతాలు ఎప్పుడూ ధనం రూపంలోనే రావు. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల చిరునవ్వుల్లో వస్తాయి, ఒక చిన్న శుభవార్తలో వస్తాయి, ఒక కౌగిలిలో వస్తాయి. ఇప్పుడు వృషభరాశివారికి అలాంటి దైవ అనుగ్రహం కనిపిస్తోంది. ఇంట్లో మళ్లీ వెలుగు పెరగడం, మనసులో భారాలు తగ్గడం, బంధాలలో మాధుర్యం పెరగడం ఈ సంకేతం యొక్క ప్రత్యేకత. వృషభరాశివారికి ప్రేమ అనేది కేవలం ఆకర్షణ కాదు. ఒకసారి మనసిచ్చిన వ్యక్తిని జీవితాంతం గౌరవించే స్వభావం వీరిది. అందుకే ప్రేమలో బాధపడితే కూడా బయటకు చెప్పరు.
మనసులోనే దాచుకుంటారు. ఈ 4 రోజులలో దేవుడు పంపిస్తున్న మరో ముఖ్యమైన సంకేతం మీ హృదయానికి సంబంధించిన విషయాల ద్వారా కనిపించబోతోంది. ప్రేమలో ఉన్నవారికి అపార్థాలు తగ్గే సూచనలున్నాయి. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక సందేశం రావచ్చు. మాట్లాడని వ్యక్తి మళ్లీ మాట్లాడే అవకాశముంది. కొందరికి ప్రేమ విషయాలు కుటుంబ సభ్యులకు చెప్పడానికి సరైన సమయం లభించవచ్చు. మీరు నిజాయితీగా ప్రేమించినట్లయితే ఈ సమయంలో మీ భావాలకు విలువ లభించే అవకాశం కనిపిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వృషభరాశివారికి కూడా మంచి గ్రహ ప్రభావం కనిపిస్తోంది. ఒక కొత్త సంబంధం గురించి సమాచారం రావచ్చు. గతంలో నిలిచిపోయిన వివాహ చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముంది. ముఖ్యంగా జూన్ 28 మరియు 29 తేదీలలో వచ్చే పరిచయాలను నిర్లక్ష్యం చెయ్యకండి. ఎందుకంటే దేవుడు మీ భవిష్యత్తును మార్చే వ్యక్తిని అనుకోని సమయంలో మీ ముందుకు తీసుకురావచ్చు. ఇప్పటికే వివాహమైన వారికి జీవితసాథి ద్వారా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. మీ బాధలను అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. కుటుంబ బాధ్యతలను కలిసి పంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక కోరిక గురించి చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. దేవుడు ప్రేమను ఆశీర్వదించాలనుకున్నప్పుడు ముందుగా హృదయంలో ప్రశాంతతను ఇస్తాడు. ఆ ప్రశాంతత ఇప్పుడు వృషభరాశివారికి నెమ్మదిగా చేరుతోంది. మనసులో ఉన్న గందరగోళం తగ్గిపోవడం, సరైన వ్యక్తుల విలువ అర్థం కావడం, సంబంధాలలో స్పష్టత రావడం ఇవన్నీ కూడా దైవ సంకేతాలే. వృషభరాశివారికి ఈ కాలంలో కనిపించే మరో విశేషమైన సంకేతం ఒక ప్రయాణం రూపంలో ఉండవచ్చు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మార్పు తీసుకురావాలంటే మనల్ని ఒక ప్రత్యేక ప్రదేశానికి తీసుకువెళతాడు. అక్కడ జరిగే ఒక సంఘటన మన భవిష్యత్తు దిశను మార్చేస్తుంది. ఇప్పుడు అలాంటి యోగం కొందరు వృషభరాశివారికి కనిపిస్తోంది. జూన్ 27 నుండి 29 మధ్య కాలంలో ఆలయ దర్శనం, కుటుంబ ప్రయాణం లేదా చిన్న దూర యాత్ర చేసే అవకాశం రావచ్చు. ఈ ప్రయాణం కేవలం ప్రయాణం మాత్రమే కాదు, దాని వెనుక ఒక దైవ ఉద్దేశ్యం దాగి ఉంటుంది. మీరు వెళ్లే ప్రదేశంలో ఒక ముఖ్యమైన వ్యక్తి కలవచ్చు, ఒక కొత్త అవకాశం గురించి తెలుసుకోవచ్చు, మీ మనసులో ఉన్న సందేహానికి సమాధానం దొరకవచ్చు. ప్రత్యేకంగా శివాలయం, లక్ష్మీదేవి ఆలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం లేదా దత్తాత్రేయస్వామి క్షేత్రాలను దర్శించడం చాలా మంచిగా కనిపిస్తోంది. ఈ సమయంలో ఆలయంలోకి అడుగుపెట్టినప్పుడు మీ మనసులో ఉన్న కోరికను మౌనంగా దేవునికి చెప్పండి. ఆశ్చర్యకరంగా కొన్ని రోజులలోనే దానికి సంబంధించిన సంకేతం మీ జీవితంలో కనిపించవచ్చు. చాలామంది జీవితంలో గొప్ప మార్పులు ఒక చిన్న ప్రయాణంతో ప్రారంభమయ్యాయి. ఎక్కడికో వెళ్లాలని అకస్మాత్తుగా అనిపించడం, ఒక ఆలయానికి పిలుపు వచ్చినట్లు అనిపించడం, ఒక పవిత్ర స్థలాన్ని చూడాలనే కోరిక కలగడం ఇవన్నీ సాధారణం కాదు. వృషభరాశివారికి ఇప్పుడలాంటి ఆధ్యాత్మిక పిలుపు కనిపిస్తోంది. ఈ సమయంలో మీరు చూసే కొన్ని సంఖ్యలు, వినే కొన్ని మాటలు, కలిసే కొన్ని వ్యక్తులు మీ భవిష్యత్తుకు సంబంధించిన సందేశాలను తీసుకురావచ్చు. అందుకే ఈ 4 రోజులు జీవితంలో జరిగే ప్రతి సంఘటనను జాగ్రత్తగా గమనించండి. దేవుడు మీకు పంపిస్తున్న సంకేతాలు కొన్నిసార్లు చాలా సాధారణంగా కనిపించినా వాటి ప్రభావం మాత్రం అసాధారణంగా ఉండవచ్చు. వృషభరాశివారికి జూన్ 26, 27, 28, 29 తేదీలలో కనిపించే చివరి మరియు అత్యంత శక్తివంతమైన సంకేతం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభానికి సంబంధించినది. చాలామంది వృషభరాశివారు గత కొంతకాలంగా ఒకే చోట నిలిచిపోయినట్లు అనుభూతి చెందుతూ ఉండవచ్చు. ఎంత ప్రయత్నించినా పరిస్థితులు మారడం లేదని, అదృష్టం తన వైపు చూడడం లేదని భావించి ఉండవచ్చు. కాని ఇప్పుడు గ్రహాల కదలికలు చెబుతున్న విషయమేమిటంటే మీరు నిలిచిపోయిన చోట నుండి ముందుకు కదిలే సమయం దగ్గరపడుతోంది. ఈ సంకేతం చాలా విచిత్రంగా ఉంటుంది. అకస్మాత్తుగా మీలో ధైర్యం పెరుగుతుంది. ఇంతకాలం చెయ్యలేనని భావించిన పనిని చెయ్యాలని అనిపిస్తుంది. కొత్త వ్యాపారం గురించి ఆలోచన రావచ్చు. ఉద్యోగం మార్చాలని నిర్ణయం తీసుకోవచ్చు. కొత్త ఇంటి గురించి, కొత్త వాహనం గురించి లేదా కొత్త జీవన విధానం గురించి ఆలోచనలు రావచ్చు. ఈ ఆలోచనలు సాధారణమైనవి కావు. ఇవి మీ జీవితంలో మార్పు ప్రారంభానికి ముందు వచ్చే దైవ సంకేతాలు. జూన్ 29 సోమవారం ప్రత్యేకంగా మీకు ఆధ్యాత్మికంగా బలమైన రోజు. ఆ రోజు మీ మనసులోకి వచ్చే ఒక ఆలోచనను నిర్లక్ష్యం చెయ్యకండి. ఎందుకంటే అదే భవిష్యత్తులో మీ అదృష్టాన్ని మార్చే నిర్ణయంగా మారవచ్చు.
మీరు ఎప్పటినుంచో ప్రారంభించాలనుకున్న పని గురించి మళ్ళీ ఆలోచిస్తే దాన్ని కేవలం ఊహగా తీసుకోకండి. దేవుడు కొన్నిసార్లు మన గమ్యాన్ని మన హృదయంలోనే రాస్తాడు. కొంతమందికి ఈ సంకేతం ఒక శుభవార్త రూపంలో వస్తుంది. మరికొందరికి ఒక కొత్త అవకాశం రూపంలో వస్తుంది. ఇంకొందరికి ఒక తలుపు మూసుకుపోవడం ద్వారా మరో మంచి తలుపు తెరుచుకునే విధంగా కనిపిస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో జరిగే ప్రతి మార్పును జాగ్రత్తగా గమనించాలి. మీరు కోల్పోయినట్లు అనుకున్నది నిజానికి మరింత మంచిదానికి దారి చూపించే మార్గం కావచ్చు. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు, కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు అన్నీ కూడా దైవ ప్రణాళికలో భాగం కావచ్చు. అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగండి. దేవుడు మీకు పంపిస్తున్న 5 సంకేతాల వెనుక ఉన్న అసలు సందేశం ఇదే: భయపడకు, నీకోసం మంచి సమయం దగ్గరపడుతోంది. పరిహారాలు: ఈ 4 రోజులలో ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు దిశగా నిలబడి సూర్యభగవానునికి నీరు సమర్పించడం చాలా మంచిది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగే అవకాశం ఉంటుంది. శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి తెల్లని పూలతో అర్చన చేయించండి. మీ ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం పెరగడానికి ఇది సహాయపడుతుంది. శనివారం రోజు నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెను శనేశ్వర స్వామి ఆలయంలో సమర్పించండి. మీపై ఉన్న ప్రతికూల దృష్టులు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం వినడం లేదా చదవడం మంచిది. ఆదివారం రోజు పేదలకు పండ్లు లేదా ఆహారం దానం చెయ్యండి. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు కదలడానికి దానం గొప్ప పరిహారంగా పనిచేస్తుంది. సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించి ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మనసులో ఉన్న భయాలు తగ్గి నిర్ణయాలలో స్పష్టత పెరుగుతుంది. ఈ 4 రోజులలో ఒక ఆవుకు ఆకుకూరలు లేదా పండ్లు పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, వృద్ధులకు సహాయం చేయడం ద్వారా అదృష్టం మరింత బలోపేతమవుతుంది. ముఖ్యంగా ఇంట్లో సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించండి. మీ ఇంట్లో సాకారాత్మక శక్తి పెరుగుతుంది. వృషభరాశివారికి జూన్ 26, 27, 28, 29 తేదీలు సాధారణ రోజులు కావు. దేవుడు మీ జీవితంలో జరగబోయే మార్పులకు ముందు 5 ప్రత్యేక సంకేతాలను పంపిస్తున్న కాలంగా ఈ రోజులు కనిపిస్తున్నాయి. ఆ సంకేతాలను గుర్తించినవారు అవకాశాలను అందుకుంటారు. గుర్తించనివారు వాటిని యాదృచ్ఛిక సంఘటనలుగా భావించి వదిలేస్తారు. అందుకే ఈ రోజుల్లో జరిగే ప్రతి చిన్న శుభపరిణామాన్ని గమనించండి. ఒక వ్యక్తి, ఒక వార్త, ఒక ఆలోచన, ఒక ప్రయాణం లేదా ఒక అవకాశం రూపంలో దైవ అనుగ్రహం మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అన్ని వీడియోల నోటిఫికేషన్స్ పొందండి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలలో ఏది మీ జీవితంలో జరిగింది, దేవుడు పంపించిన సంకేతాలలో ఏది మీరు అనుభవించారు అనేది కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ అనుభవం మరొక వృషభరాశి వ్యక్తికి ధైర్యాన్నివ్వవచ్చు. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః.